జగన్ క్వాష్ పిటిషన్ మరోసారి వాయిదా పడింది. అయితే వచ్చే మంగళవారానికి ఏపీ హైకోర్టు కూడా సింగయ్య మృతి కేసులో జగన్ పిటిషన్ను వాయిదా వేయడం జరిగింది. మరలా కూడా కోర్టులో మంగళవారం కూడా ఈ పిటిషన్ కూడా విచారణకు రానుంది. మరోవైపు కనుక చూస్తే నిన్ననే ఆల్రెడీ కూడా ఈ పిటిషన్ కూడా విచారణకు వచ్చి ఉండాలి. అయితే ఈ పిటిషన్ని వాయిదా వేస్తూ ఇవాటికి వాయిదా పడింది. మరలా కూడా ఏపీ హైకోర్టు ఈ పిటిషన్ని నెక్స్ట్ వారానికి మంగళవారానికి వాయిదా వేయటం అనేది జరిగింది. అయితే మనందరికి కూడా తెలుసు, సత్తెనపల్లి వెళ్ళి వస్తూ ఉండగా కూడా రెంటపల్లె దగ్గర జగన్ వచ్చినప్పుడు ఎక్కువగా కూడా ఆయన అభిమానులు కానీ జగన్ను చూసేందుకు ఎక్కువగా కూడా అక్కడికి రావటం జరిగింది. అలా వచ్చిన క్రమంలోనే జగన్ కాన్వాయ్ కింద, జగన్ వెహికల్ కింద ఒక సింగయ్య అనే వ్యక్తి కింద పడి మృతి చెందటం జరిగింది. ఆ తర్వాత దానికి సంబంధించిన విజువల్స్ కూడా నెట్టింట్లో వైరల్గా మారాయి. దీంట్లో A2గా జగన్ పేరును చేర్చారు. అయితే ఈ కేసు జగన్ మీద నమోదైన రెండవ కేసు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ముందుగానైతే మిర్చి యార్డ్ కేసులో ఆల్రెడీ జగన్ మీద కేసు నమోదవటం జరిగింది. ఇది రెండవ కేసు. అయితే దీంట్లో క్వాష్ పిటిషన్ అంటే తనను అమాయకుడిగా పేర్కొంటూ కూడా, అంటే ఈ కేసులో తన అమాయకుడు అంటూ కూడా జగన్ ఈ కేసును కొట్టివేయాలి అంటూ ఆ క్వాష్ పిటిషన్లో పేర్కొని ఆ క్వాష్ పిటిషన్ని కోర్టులో వేయటం జరిగింది. కోర్టులో వేసిన తర్వాత నిన్న ఆ పిటిషన్ వాయిదాకు నిన్న ఆ పిటిషన్ విచారణకు వచ్చి ఉండాలి. అయితే ఆ పిటిషన్ని వాయిదా వేసింది కోర్టు. ఇవాళ మళ్ళీ కూడా జగన్ క్వాష్ పిటిషన్ విచారణను వాయిదా వేసింది. మంగళవారం ఈ విచారణ జరగనుంది. ప్రజెంట్ అయితే ఇవాళ ఈ క్వాష్ పిటిషన్ డెఫినెట్గా కూడా విచారణకు వస్తుంది అని చెప్పి కూడా చాలా ఈగర్గా వెయిట్ చేశారు. బట్ ఏపీ హైకోర్టు దీన్ని వాయిదా వేసింది మంగళవారానికి.